ఓ పక్కన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. ఏదైతే అక్రమ నిర్మాణాలుగా చేసినటువంటి వాటి మీద యాక్షన్ లాంటివి చేస్తుంటే మరొక వైపున కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అంటే ఈ మధ్యన పదే పదే అప్పట్లో కూల్చివేయబడ్డ ఆలయాలు లేకపోతే ఆక్రమించబడ్డటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి అంశంలో కేసుల మీద కేసులు వేస్తుంటే ఇది విభజనకి దారి తీస్తుంది, ఇది సరైన పరిణామం కాదని మామూలుగా బయట వాళ్ళు ఎవరో కాదు స్వయంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి చీఫే స్టేట్మెంట్ ఇవ్వడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. మోహన్ జీ భగవత్ తాజాగా ఈ విధమైనటువంటి ప్రకటన చేశారు. విభజించుకునేటటువంటి ధోరణి కరెక్ట్ కాదు, ప్రతి చోట ఆలయాలకి మసీదులకి సంబంధించినటువంటి అంశం మీదన ఇలాంటి విభేదాలు సృష్టించుకోవడం వలన విభజన రేఖలు పెరుగుతాయి, ఇది రెండు వర్గాలకి మంచి పరిణామం కాదు అంటూ ఇక్కడతో ఆపేయండి పరోక్షంగా హెచ్చరించారు. మసీదు మందిరాల రగడ వద్దు అని తేల్చి చెప్పారు. సామరస్యంతో కూడిన సమ్మిళిత సమాజమే ముద్దు, మసీదు ఆలయాల రగడ వద్దు అని చెప్పుకొచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాలు మసీదుల వ్యవహారం మీద జరుగుతున్న వివాదాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఏ వివాదాన్ని నేరుగా ఆయన ప్రస్తావించలేదు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత పలు ప్రాంతాల్లో కొందరు ఇలాంటి వివాదాలను తెర మీదకి తెస్తూ హిందువులకి నాయకులుగా ఎదగాలని భావిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో సమ్మిత సమాజం దేశానికి అవసరం అన్నారు. దేశం సామరస్యంతో కలిసి జీవించగలరని ఈ ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. రామకృష్ణ మఠంలో క్రిస్మస్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. హిందువులుగా ఇలాంటివే మనకు సాధ్యం. చాలా కాలంగా ఈ దేశ ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఈ సామరస్యాన్ని ప్రపంచానికి చూపేందుకు మనం ఒక నమూనాగా మారాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత చాలామంది కొత్త ప్రదేశాల్లో ఇలాంటి అంశాలు తెర మీదకు తీస్తున్నారు, కానీ ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఎవరు మైనార్టీ ఎవరు మెజార్టీ, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సమానులే, ఎవరి విశ్వాసాలను వాళ్ళు అనుసరించవచ్చని స్వయంగా భగవత్ చెప్పుకొచ్చారు. భగవత్ వ్యాఖ్యల మీద అఖిలేష్ యాదవ్ మరోవైపున మండిపడుతూ మీరేమో విభజించింది మీరే మళ్ళీ ఇట్లా మాట్లాడతారంటూ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు.